హాయ్ గైస్, వెల్కమ్ టు तेरी बातों में ऐसा उलझा जिया మూవీ రివ్యూ అనడం కన్నా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనడం బెస్ట్. సినిమాలో అయితే స్టోరీ ఏమి ఉండదు భయ్య, ఒక మనిషి రోబోట్ని లవ్ చేస్తాడు అంతే, ఇంకా అంతకుమించి ఏమి ఉండదు. ఇంకా ఈ సినిమా స్టోరీని షార్ట్ కట్లో చెప్తాను, ఒకసారి వినేయండి. షాహిద్ కపూర్ వాళ్ళ ఆంటీ అలా కంపెనీలో రోబోటిక్ ఇంజనీరింగ్గా పనిచేస్తూ ఉంటాడు. మనోడికి పెళ్ళి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి చేసుకో అని దొప్పుతూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ ఆంటీ కోసం అని యుఎస్ఏ వెళ్తాడు. అక్కడ తీరా చూస్తే ఒక అమ్మాయిని కలుస్తాడు. మొత్తం అన్నీ అయిపోతాయి, అంతా అయిపోద్ది. తర్వాత ఏమొచ్చి రోబోట్ అని తెలుస్తాయి. మనోడు పెద్ద డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ముంబైకి తిరిగి వచ్చేసి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆ రోబో క్యారెక్టర్ చేసింది కూడా కృతి సనన్ అనమాట. కృతి సనన్ని ఎంతలాగా వాడేసుకుంటారంటే రోబో అని చెప్పేసి మొత్తం అన్నీ అయిపోతాయి పనులు, అంతలా వాడుకున్నారు. ఈ సినిమాలో నార్మల్ కామెడీ కన్నా క్రింజ్ కామెడీ ఎక్కువ భయ్యా. అంటే వాళ్ళు కామెడీ చేస్తారు కానీ మనకు రవ్వు కాదు, అలా ఉంటుంది. ఈ సినిమాలో నాకు అందరికన్నా బాగా నచ్చిన క్యారెక్టర్ అయితే కృతి సనన్ భయ్య. యాక్టింగ్ కూడా చింపేస్తుంది ఈ సినిమాలో. ఎందుకు అలా అంటున్నానంటే, క్లైమాక్స్లో మాల్వేర్తో ఎఫెక్ట్ అయిపోయి ఒక దగ్గర ఉంటుంది సిచ్యువేషను, సీను చాలా బాగుంటుంది. అచ్చం రోబోలాగే నటిస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో జాన్వీ కపూర్ వచ్చి నాకు హ్యూమనాయిడ్ కావాలి అని అంటుంది కెచ్చలుగా. ఏ మనుషులు పనికిరా వీళ్ళకి అనిపిస్తుంది. మనోడు కూడా అదే అంటాడులేండి లాస్ట్లో. ఇంకా సినిమా థియేటర్కి వెళ్ళి చూడొచ్చా అంటే అవసరం లేదు, ఎందుకంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మూవీ అయితే కాదు. నార్మల్గా టీవీలో చూసే మూవీ. థియేటర్ ఎక్స్పీరియన్స్ అంతే ఉండదు, స్మాల్ స్క్రీన్ మీద బాగుంటుంది మూవీ. ఓకే గాయస్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, చెప్పతే వద్దు.